నీ హృదయంలో నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం ముఖ్యం. చాలా మంది క్రైస్తవులు మనం అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మన దేవుడు సదాకాలము మనతోనే ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. కానీ నువ్వు ఆయనతో ఉండాలి, అది మనకి ముఖ్యం. నువ్వు ఆయనతో ఉంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అయ్యో నేను చర్చ్కి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా కదా, అవును మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా, సన్నిధికి వెళ్తున్నాను, బల్లారాధన తీసుకుంటున్నా, అన్నీ తెలుస్తాయి. కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఇదే జరిగింది ఇశ్రాయేల్ జీవితంలో. ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయులు వెంటనే ఆ ఇశ్రాయేల్ ప్రజలు మీదకి యుద్ధానికి